హలో అండి అందరికీ. ఈరోజు క్యాబేజీ ఫ్రై. ఇది చాలామంది లైక్ చేయరు. ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఈ వేలో మీరెవరైనా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ ముందు క్యాబేజీని ఉడకబెట్టేసుకోవాలి. అది ఉడికేలోపు దానిలోకి అల్లం చిన్నులపాయ పేస్ట్ని రెడీ చేసుకుందాం. నేనైతే కొంచెమే వేస్తున్నా. కొంతమంది మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దానిలోకి ఒక చిటికెడు అల్లం, ఇంకా 5-6 చిన్నులపాయ రెబ్బలు, ఇదంతా పేస్ట్ చేసుకున్నాను. అది పక్కన పెట్టేసి ఇది ఉడుకుతుంది. సో ఉడికిందా లేదా అని మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిందాన్ని వాటర్ అంతా వంపేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే దాని నుంచి వాటర్ మళ్ళీ మనం పిండి తీయాలన్నమాట. అది కంప్లీట్గా చల్లారాలన్నమాట. ఇలా చల్లారిందో లేదో చూసుకొని, ఇందులో వాటర్ కంటెంట్ ఇంకా ఉంటుందండి. వాటర్ మనం తీసేసినా కూడా ఉంటుంది. మనం ఏంటంటే దీన్ని పిండేసుకోవాలి. వాటర్ అసలు లేకుండా చూసి ఇలా పిండేసుకోవాలి. కాలుతుంది, కొంచెం వేడి పైన ఉన్నప్పుడే అవి కంప్లీట్గా వాటర్ అనేది పోతుంది. సో అందుకని నేను వేడిగా ఉంది కొంచెం, అయినా కానీ ఇలా పిండేసుకుంటున్నా. ఇలా ట్రై చేయండి. ఎంత క్యాబేజీ కర్రీ ఇష్టం లేని వాళ్ళైనా సరే క్యాబేజీ కర్రీని తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా పిండేసి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను కంప్లీట్గా. ఎక్కువ వాటర్ అయితే రాలేదు, కొంచెం నాకు చిన్న చిన్న ముద్దలుగానే వస్తుంది. తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మసాలా ఈ క్యాబేజీకి పడుతుంది కదా, చాలా బాగుంటుంది. సో ఇలా పక్కకు పెట్టుకున్న దానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుని, తిరుగుమాతకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిపప్పు, ఇంకా కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ కొంచెం చిటపడా అనగానే ముందుగా పెట్టుకున్న క్యాబేజీ అంతా పిండుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. అది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేయాలి. కంపల్సరీగా ఇది వేసుకోవాలి, లేకపోతే వైట్గా ఉంటుందండి కర్రీ. కొంచెం పసుపు వేసుకొని దాన్ని కలిపేసుకోవాలి. ముందుగానే దీన్ని ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాము. మళ్ళీ దీనిలో ఉప్పు వేయాలంటే కొంచెం టేస్ట్ చూసుకోవాలి, లేదంటే కర్రీ ఉప్పు ఎక్కువైతే తినలేం కదా. సో చూసుకొని దీనికి రుచికి సరిపడా ఇంకొంచెం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని మొత్తం కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ ఇది కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఆ స్మెల్ పోయిన తర్వాతనే మనం కారం వేసుకుంటే బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేయాలి. ఇలా ఉంచిన దానిపైన ఇంకా మనం కారం యాడ్ చేసుకోవడమే అన్నమాట. అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పచ్చివాసన పోతేనే బాగుంటుందన్నమాట, లేకపోతే అల్లం చిన్నులపాయ స్మెల్ వచ్చేస్తుంది కర్రీలో. అదంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచాలి. కారం వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఉంచాలన్నమాట. ఇలా ఉంచిన దాన్ని ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. క్యాబేజీ ఫ్రై చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. టైం తక్కువలో అయిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని అందులో కొన్ని రెబ్బలు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్నాను, అంతే. వేడి వేడి ఈజీ అండ్ టేస్టీ క్యాబేజీ ఫ్రైస్ రెడీ అండి. ఇంకా దించిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టిన తర్వాత ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.